నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రోజు వేలాది మంది భక్తులు దర్శించి సేవించుకునేటటువంటి తిరుమలలో 1000 కాళ్ల మండపం, మహాప్రాకారం వివాదాస్పదమయ్యాయి. ఇది 2 ఆగమ శాస్త్రాల మధ్య వైరుధ్యంగా ఇవాళ మనకు కనపడుతోంది. దీని మీద ప్రభుత్వం త్రిసభ్య కమిటీని కూడా నియమించడం జరిగింది. అయినా కూడా 2 వర్గాలకు చెందినటువంటి వారు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటూ ఒకరి మాట ఒకరు వినకుండా పట్టుదలకు పోయి ఇవాళ వీధుల్లోకి తీసుకొచ్చినటువంటి వివాదం ఇది. ఈ వివాదం యొక్క పూర్వాపరాలు ఏమిటి, ఈ వివాదానికి ధార్మికతకు ఆధ్యాత్మికతకు సంబంధం ఏమిటి, తిరుమల యొక్క పవిత్రత ఈ వివాదంతో ఎంతవరకు ముడిపడి ఉంది అనేటటువంటి విషయాల మీద ఇవాళ చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి 3 ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. డాక్టర్ రాజగోపాల చక్రవర్తి, నమస్కారం. వైఖాసన ఆగమ పరిషత్ కార్యదర్శి, ఆగమ శాస్త్రాలపై పరిశోధన చేసినటువంటి వీరు పలు పుస్తకాలు, వ్యాసాలు వెలువరించినటువంటి పండితులు. శ్రీ చింతల రామచంద్రారెడ్డి, నమస్కారం. జియర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు. తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నటువంటి వీరు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆర్థిక కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. ప్రొఫెసర్ డి కిరణ్ క్రాంత్ చౌదరి, నమస్కారం. పురావస్తు శాస్త్ర పరిశోధకులు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అనేక దేవాలయాల్లోని శాసనాల్ని, వాటిల్లోని వాస్తవాల్ని నిగ్గు తేల్చినటువంటి నిపుణులు. చర్చలోకి వెళ్లే ముందు మండపం, మహాప్రాకారానికి సంబంధించినటువంటి వివాదపు పూర్వాపరాలని ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలులో వివాదానికి కేంద్ర బిందువైన 1000 కాళ్ల మండపానికి ఎంతో చరిత్ర ఉంది. సాళువ మల్లయ్య దేవ మహారాజు ఈ 1000 కాళ్ల మండపాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి. స్వామివారికి నిత్య నైవేద్యం తయారు చేయడానికి, పండుగ రోజుల్లో ఉత్సవమూర్తులను కొలువు తీర్చడానికి ఈ మండపాన్ని నిర్మించినట్లు చెప్తున్నారు. 1464 జనవరి 18 నాటి రికార్డుల్లో ఈ మండపానికి సంబంధించిన ఆధారాలున్నాయి. 1000 కాళ్ల మండపంగా పేరున్న దీనికి 1971లోని 236 స్తంభాలను తొలగించారు. ఈ మండపాన్ని తొలగించి వసంత మండపం నిర్మించాలని 1981లో కూడా తీర్మానించారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు, ఆలయ పరిసరాల అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం 3 దశాబ్దాల కిందటే ప్రయత్నాలు ప్రారంభించింది. 1992లో మాస్టర్ ప్లాన్ కు శ్రీకారం చుట్టారు. 110 పనులతో ఎజెండా కూడా సిద్ధం చేశారు. 72 కోట్లతో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మాస్టర్ ప్లాన్ కు అనువుగా భవనాలను తొలగించే కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. ఇందులో భాగంగా 1000 కాళ్ల మండపాన్ని కూల్చివేశారు. పురాతన రథ మండపాన్ని తొలగించారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని వేనోళ్ల కీర్తించి తరించిన తాళ్లపాక అన్నమాచార్య నివసించిన ఇంటిని కూడా ఇటీవలే కూల్చేశారు. మరికొన్ని పురాతన కట్టడాలను కూల్చేశారు. నిర్వాసితులకు తిరుపతిలో పునరావాసం కల్పించారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ అమలుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ మఠాలు, పీఠాధిపతులు మద్దతు తెలిపినప్పటికీ త్రిదండి చిన్నజీయర్ స్వామి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. 1000 కాళ్ల మండపం తొలగింపు, పురాతన కట్టడాలు తొలగించి భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారని, పురాతనమైన చరిత్రను కూడా విధ్వంసం చేశారని, సాంస్కృతిక వారసత్వానికి కూడా ముప్పు వాటిల్ల చేశారని చిన్నజీయర్ విమర్శించారు. 1000 కాళ్ల మండపాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టులో ఆమరణ దీక్షకు కూడా సిద్ధమయ్యారు. హైదరాబాద్, విజయవాడల్లో ప్రదర్శనలు కూడా నిర్వహించారు. వివాదం ముదురుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం తర్జన భర్జన పడింది. దేవాదాయ శాఖ మంత్రి, టీటీడీ పాలక మండలి మంతనాలు జరిపింది. ఆగమేఘాల మీద మెమో జారీ చేస్తూ మండపం మళ్లీ నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మహాప్రాకారం యోచన కూడా విరమిస్తున్నట్లు మెమోలో పేర్కొన్నారు. జియర్ అభ్యంతరాలపై వైఖానస పీఠం ధ్వజమెత్తింది. శ్రీవైష్ణవ అర్చన విధానం 2 రకాలుగా ఉంటుంది. వైఖానసం, పాంచరాత్రం అనే 2 ఆగమ మార్గాలను అనుసరిస్తారు. తిరుమలలో పూజాధికాలు వైఖానస పద్ధతిలో జరుగుతుంటాయి. చిన్నజీయర్ స్వామి పాటించేది పాంచరాత్ర ఆగమ విధానం. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి వైఖానస పీఠాన్ని సంప్రదించి ఆ ఆగమ సూత్రాలకు అనుగుణంగా తుది నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో 1000 కాళ్ల మండపం విషయంలో జియర్ స్వామి జోక్యంపై వైఖానసులు ధ్వజమెత్తుతున్నారు. తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువవుతున్న దశలో సౌకర్యాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. మహాప్రాకారం నిర్మాణం కూడా శాస్త్ర సమ్మతమేనని చెబుతూ పీఠాధిపతులు, మఠాధిపతుల సదస్సులో కూడా ఈ మేరకు తీర్మానించారు. మండపం ఆగమశాస్త్రపరమైంది కాదని,
దానిని మళ్లీ నిర్మించాలనడం కూడా అశాస్త్రీయమని వైఖానసులు వాదిస్తున్నారు. ఆలయ ప్రాంగణం విస్తరణతో మరింత ప్రయోజనం ఉంటుందని, భక్తులకు వెసులుబాటు కలుగుతుందని, భద్రతా వ్యవస్థల పటిష్టత కూడా ఇది దోహదపడుతుందని చెప్తున్నారు. మాస్టర్ ప్లాన్ అమలు వల్ల పరిసరాలు పరిశుభ్రమవుతాయని, అభివృద్ధి పనులకు అడ్డుపడడం సమంజసం కాదన్నది వైఖానసుల వాదనగా ఉంది. తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న దశలో ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైంది. ఈ విషయంలో కోర్టులోనూ వ్యాజ్యం నడుస్తుండడంపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. సమస్యను సానుకూలంగా పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు వైపు మొగ్గు చూపింది. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి దానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంతకు ముందు ఈవోగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ను చైర్మన్గా నియమించింది. ఈ కమిటీ దృష్టి సారించాల్సిన అంశాలపై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఆగమశాస్త్ర పండితులు, పీఠాధిపతులతో చర్చించి మొత్తం సమస్యకు పరిష్కారాలపై ఈ కమిటీ 3 నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. కిరణ్ క్రాంతి చౌదరి గారు, ఈ వివాదం యొక్క పూర్వాపరాలు ఏమిటి? 1472 క్రీస్తు శకం సాళువ నరసింహరాయలు ఒక దానాన్ని దుర్గ సముద్రం అనే ఊరిని తిరుమల తిరుపతి దేవస్థానానికి కైంకర్యంగా ఇచ్చి అందులో వచ్చేటువంటి ఆదాయాల్ని, ప్రాకారాలని, గోపురాలని, మండపాలు కట్టడానికి వినియోగించాల్సిందిగా ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఇది 1472లో నిర్మించడం జరిగిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అది తప్పుటి అభిప్రాయం. ఎందుకంటే ఈ ప్రాకారం ఆ డబ్బుతో కొట్టినట్టు కానీ, మిగిలిన మండపాలు కట్టినట్టు కానీ మనకి ఎక్కడ ఆధారాలు లేవు. అయితే వచ్చిన ఆదాయాన్ని వినియోగించాలని అన్నారు కాబట్టి వేగాళ్ల మండపం అందులో నుంచి వచ్చిన ఆదాయంతో కట్టి ఉండవచ్చునని చాలామంది అనుకుంటున్నారు. అయితే శాసన ఆధారాలు ఎక్కడా మనకి లేవు. కృష్ణదేవరాయలకి ముందు, సాళువ నరసింహరాయల తర్వాత కట్టబడిందని చెప్పొచ్చు. ఇది చరిత్ర అధ్యయనం చేసేటువంటి వ్యక్తిగా, ఒక ఆర్కియాలజిస్ట్గా అందులో ఉన్నటువంటి వాస్తు శిల్పాలను దృష్టిలో ఉంచుకుని మనం దాని కాలయాన్ని నిర్ణయించవచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా 15వ శతాబ్ద అంతానికి నిర్మించిందిగా మనం చెప్పుకోవాలి. అయితే అది ఉన్నటువంటి స్థలం కానీ, అది ఉన్నటువంటి దాని దిశ కానీ ఇవన్నీ గమనించినప్పుడు ప్రాకారానికి వెలుపల ఉన్న ఏ మండపంలో కూడా దేవునికి సంబంధించినటువంటి యజ్ఞాలు కానీ, పూజలు కానీ, పునస్కారాలు కానీ జరిగే అవకాశం లేదు. అయితే ఈ కాలం వచ్చేపటికి యాత్రికుల సంఖ్య పెరగబట్టి చుట్టూ దానికి ఉన్నటువంటి వాస్తు లక్షణాలంటే అది ఉన్న తీరును బట్టి ఇది యాత్రికుల సౌకర్యార్థం నిర్మించింది అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అంతే తప్పితే ఇది తాత్వికంగా కానీ, లేకపోతే ధార్మికంగా కానీ, లేకపోతే యజ్ఞపరంగా కానీ, పూజా విధానాలకు కానీ దీనికి సంబంధం ఉండదు. రామచంద్రారెడ్డి గారు, వారు చెప్పిన దాంట్లో నేను పూర్తిగా ఏకీభవించడం లేదు. కారణం ఏంటంటే పురాణాలలో ఉన్నటువంటి దాన్ని కాదనేటటువంటి అధికారము ఎవరికీ లేదు. పురాణాల్లో స్పష్టంగా రాయబడ్డది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఇన్స్క్రిప్షన్లో స్పష్టంగా రాయబడ్డది. 18 జనవరి 1464వ సంవత్సరం మల్లదేవ మహారాజు గారు ఆ యొక్క మండపాన్ని నిర్మించినట్టు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఇన్స్క్రిప్షన్లో స్పష్టంగా రాయబడ్డది. వాల్యూమ్ 2 24వ పేజీ, నెంబర్ 18, శాసనం 157 టీటీ అని మనము దాంట్లో గమనించవచ్చు. అయితే ఈ 1000 కాళ్ళ మండపము ఇది ఎవరు నిర్మించినాము అని చెప్పని ఇప్పుడైతే అంటున్నారో ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణులే వారి యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు 3 యుగాలలో, ఇది 4వ యుగం జరుగుతుంది, 3 యుగాలలో కూడా స్వామివారు ఆ కొండపైకి వచ్చినట్టు మనకు వెంకటాచల ఇతిహాసమాల్లో కూడా స్పష్టంగా రాయబడింది. రామచంద్రారెడ్డి గారు, అయితే అంటే ఆ మండపం యొక్క ధార్మికత, లేక ఇది భక్తుల యొక్క వచ్చేటటువంటి వారి యొక్క సౌకర్యార్థం, భక్తుల యొక్క క్షమించాలి, భక్తుల యొక్క సౌకర్యార్థం మండపం కట్టాలంటే దాని మీద భగవంతుని యొక్క బొమ్మలు, తిరుమల కాపులు, తర్వాత రామానుజ బొమ్మలు చెక్కాల్సినటువంటి అవసరం లేదు. 550 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగినటువంటి ఆ మండపము
బ్రహ్మోత్సవాలప్పుడు శ్రీవారు అమ్మవారు భూదేవి శ్రీదేవి వారు ఉభయులను తీసుకొని ఆ మండపంలోకి వచ్చి గరుడ స్వామి యొక్క మొదటి పూజ చేసిన తర్వాత స్వామివారికి ఆరగింపు అక్కడే జరగాలని, అక్కడి నుంచి జరిగే బ్రహ్మోత్సవాల్లో 9 రోజులు కూడా మిగతా వాహనాలలో మాడవీధులలో ఊరేగింపు చేయాలని చెప్పని యావత్ స్పష్టంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించినటువంటి ఎన్నో మనకు ఉదాహరణలు ఉన్నాయి. విమాన ఖర్చన కల్పంలో 11వ పటంలో టీటీడీ సిరీస్లో 488లో 31వ పేజీ 33వ పేజీలో ఉత్సవాలకై బయటి ప్రాకారానికి సమమైన విస్తీర్ణం కలిగి లేదా ప్రాకారానికి ముప్పాతిక లేక సగం విస్తృత కలిగినటువంటి స్థాన మండపం ప్రాకారము బయట నిర్మించాలి. దానిలోని హోమం చేసి ప్రసాదం వండి నైవేద్యం పెట్టడం కూడా చేయాలి. రాజగోపాల్ కాశ్యప జ్ఞాన ఇంత ఆధ్యాత్మిక ధార్మిక దైవంతో సంబంధం ఉన్నటువంటి ప్రాధాన్యత. శ్రీ వికనస మహాగురువే నమః. తిరుమలలో ఏ కట్టడం కట్టినా సరే అది ఆధ్యాత్మికమైనటువంటి స్వభావం కలిగి ఉండాలి. చరిత్ర కోసం కట్టడం కట్టట్లా, స్వామివారి యొక్క పూజా నిమిత్తము కానీ దేనికైనా కట్టడం కట్టాలి. రెండవది భక్తుల సౌకర్యం కోసం కట్టాలి. ఇందాక రామచంద్రారెడ్డి గారు చెప్పారు పురాణాలు వాటిలో ఉందని. పురాణాల్లో ఎక్కడ వెయ్యికాళ్ళ మండపం ప్రస్తావన లేనే లేదు. కాకపోతే శాసనాల దగ్గరికి వద్దాం. శాసనాల దగ్గర వచ్చినప్పుడు కానీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కానీ పరిశీలించినప్పుడు కానీ ఇందాక వారు చెప్పినట్టుగా సాళువ మల్లవదేవరాజు కాలంలో వెయ్యికాళ్ళ మండపం కట్టబడలేదు. కట్టబడనిదే ఆస్థాన మండపం లేక వెయ్యికాళ్ళ మండపంలో ధ్వజారోహణ సందర్భంగా దేవుడు ఎట్లా వస్తాడు? 550 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ మండపము మొన్నటి దాకా 2004 జనవరి దాకా మండపం ఎట్లొచ్చింది? పురాణాన్ని కాదంటమ్మా, స్పష్టంగా ఉంది. పురాణాలు ఉంది, ఒకసారి చూపించారు వెయ్యికాళ్ళ మండపం. వరాహ పురాణం ఎందుకు లేదు? వెంకటాచల మహాత్యం లోపట వరాహ పురాణంలో 46వ అధ్యాయంలో సహస్రరత్న సుస్తమాంబి మండితాంగ శోభితం రథ స్వగ గజముఖ్యైతే దివ్యార నైకృతం అనేక వేల రత్న ఖచ్చిత స్తంభములు కల మణిమంటపములు కలిగిన రథ అశ్వ గజములతోని దివ్యములకు ప్రయాణము సాధనలతో అలంకరింపబడినది. ఇది త్రేతాయుగములో కూడా భగవంతుడు వచ్చినట్టు 3 యుగాలలో కూడా భగవంతుడు వచ్చినట్టు మనకు పురాణాలు చెప్తున్నాయి. ఈ పురాణం మనకు కాదంట. వెయ్యికాళ్ళ మండపం అది కూడుకుని స్వామివారు ఆవిర్భవించారన్నారు, వచ్చి వెళ్ళిపోయాడు అన్నది విమానం. చూడండి ఎక్కడ స్వామివారు అలాగా అనేక రత్న స్తంభాలతో చెప్పలేము సార్. మీరు మాట్లాడితే అథెంటిక్ గా మాట్లాడండి. అథెంటిక్ గా మాట్లాడండి. 1000 కాళ్ళ మండపంతో కూడుకున్నటువంటి మణిమండపాలతో కూడుకున్న ఆ దివ్య విమానం వచ్చి ఎవరైతే స్వామివారి గురించి తపస్సు చేశారో తపస్సు చేసినటువంటి భక్తులు అనుగ్రహించి ఆ దివ్య విమానంతో అదృశ్యమైపోయారు. కలియుగంలోనే స్వామివారు నేను శిలామయమైన మండపాలతో ఉంటాను అన్నారు. దీనికి ఎట్లా లింక్ చేస్తారు మీరు? దానికి అదే చెప్తున్నాను. ఎవరైతే ఆనాటి రాజు ఎవరైతున్నారో, ఎవరు ఆనాటి రాజు ఎవరు? మల్ల మహారాజు గారు కట్టినటువంటి ఈ మండపాన్ని కట్టినట్టు ఎక్కడ ఉంది? శాస్త్రమే శాసనంలో వెయ్యికాళ్ళ మండపం పేరు లేదు. చూపించండి. 11వ పట్టణంలో టీటీడీ సిరీస్ లో కాశ్యప జ్ఞాన కాండములో ఉంది, కిలాధికారంలో రామచంద్రారెడ్డి గారు పేర్కొంటున్నటువంటి శాసనము వాస్తవమైన శాసనం అయితే అది ఆ మండపాన్ని గురించి చెప్పదు. ముఖ మండపం 16 కాళ్ళ మండపం ఉన్నటువంటి మండపాన్ని మల్లదేవుడు 1417 క్రీస్తు శకం నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది. వెంకటాచల మహాత్యంలో సాహిత్యపరమైనటువంటి ఏ విషయాలు లెక్కకేకి రావు. ఎట్లా రాదు? ఎందుకు? పురాణంలో పారవస్యంతో నేను ఎన్నో చెప్తుంటా. పురాణంలో ఉన్నటువంటిది కాదంటారా? శిలాతోరణం నుంచి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనాడని చెప్తారు. వాస్తవాలు కావు. ఇది 100% తప్పు. మీరు మాట్లాడేది 1417లో వారు చెప్పినటువంటి శాసనం మల్లాదేవుడు కట్టినటువంటి మండపం ముఖ మండపం 16 స్తంభాలు కలిగినది. మీరు చెప్పిన వెంకటేశ్వర స్వామి స్వయాన
తొండమాను చక్రవర్తితోని తను చెప్పినటువంటిది తొండమాన చక్రవర్తి కాలంలో లేదు వేయికాల మండపం. చెప్పండి, చూపిస్తున్నాయి కదా. వెంకటేశ్వర మహాత్యంలో 1వ భాగం 46వ అధ్యాయం 1949 56వ పేజీలో ఇది శాసనాలకు సంబంధించినటువంటిదా లేక సాహిత్యానికి సంబంధించి? శాసనాలు ప్రాథమిక ఆధారాలండి. ఏ కట్టడానైనా ఏ వస్తువునైనా లేకపోతే ఒక ఆర్థికంగా సాంఘికమైనటువంటి విషయాలు ఒక కాలానికి దీనికి ప్రమాణం ఏమిటి? దీనికి ప్రమాణం మనకి శాసన ఆధారాలు ఈ మండపానికి సంబంధించినవి లేవు. ఆగమము శాసనము కాదండి, ఆగమ శాస్త్రం. మీరు శాసనానికి ఆగమము నుంచే వచ్చినటువంటి పురాణం నుంచి వచ్చినటువంటి ఆగమం నుంచి ఆగమాలు రాలేదు. శాసనాలు ఆగమాల నుంచి రాలేదు. ఇప్పుడు లేదంటారు అక్కడ. మీరు పొరపాటు వేయికాళ్ళ మండపం కట్టారు. కట్టింది ఎట్లా కాదు? కట్టింది ఎవరు కట్టారు? నేను అనలేదు. కిరణ్ క్రాంతి గారు, ఆ శాసనంలో ఏముంది? శాసనాలు దాదాపు 1180 ఉన్నాయి కొండ మీద. ఉన్న శాసనాలన్నీ మండపాన్ని గురించి చెప్పవు. అన్ని చెప్తాయి శాసనం, అన్ని చెప్పవు. శాసనం దీపాలు, నైవేద్యాలు, ఎవరెవరు ఈ దేవుడికి ఇచ్చిన కైంకర్యాలు ఏమేమి జరిగినాయో చెప్తాయి గానీ ప్రతి శాసనం అన్ని చెప్పదు. కిరణ్ క్రాంతి చక్రవర్తి శాసనం లేనే లేదు. కిరణ్ క్రాంతి చౌదరి గారు, వేయికాళ్ల మండపానికి రామచంద్రారెడ్డి గారు, ఒక్క నిమిషం. కిరణ్ క్రాంతి చౌదరి గారు, వేయికాళ్ల మండపానికి సంబంధించినటువంటి ఆ మాటకే వస్తున్నాను. దానికి సంబంధించినటువంటి శాసనం అది ఏం చెప్తోంది? వేయికాళ్ల మండపానికి సంబంధించిన శాసనం మనకి ఎక్కడ లేదండి. అదే ముఖ మండపానికి సంబంధించిన శాసనం మల్లదేవుడు కట్టించింది 1417లో ఉన్నది. మీరు ఇంకోటి కూడా మనం గుర్తించుకోవాలి. మండపాలు కట్టిన ప్రతి చోట దానికి ఆర్కిటెక్చరల్ ఇన్స్క్రిప్షన్స్ ఉండవు. అది చోళులు మాత్రం చేశారు. ప్రతి అంశాన్ని వాళ్ళు శాసనాల్లో వేశారు. ఇక్కడ మనకి ఆ లక్షణం లేదు. వేయికాళ్ళ మండపం కాదా అది? కాదు. వెయ్యికాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కట్టినప్పుడు కూడా లేవు. కట్టినప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కట్టినప్పుడు ఉన్నాయి. మీరు ఎట్లా చూపిస్తారు? మీరు ఎట్లా కాదంటారు చెప్పండి? లేవు కాబట్టి. ఉన్నది కాబట్టి మండపం ఉన్నది. దానికి శాసన ప్రమాణమా, పురాణ ప్రమాణమా, భక్తి ప్రమాణమా, ఏం ప్రమాణం? ఒక భాగం. రెండవది దీనికి దైవార్చనకి, ఆధ్యాత్మికతకి, ధార్మికతకి, భక్తుల యొక్క సౌకర్యానికి ఏమిటి? దానికి నేను చెప్తాను. అవ్యక్తంగా వచ్చినటువంటి భగవంతునికి పురాణాలలో స్పష్టంగా, ఆగమంలో స్పష్టంగా చెప్పబడ్డది ఫలానా పూజలు, ఫలానా మండపాలు ఉండాలి అని చెప్పని స్పష్టంగా చెప్పబడి, దాన్ని మనం కాదనడానికి వీల్లేదు. వెంకటాచల మహాత్యంలో 1వ భాగంలో 46వ అధ్యాయంలో టీటీడీ సిరీస్లో 1949లో 56వ పేజీలో ఆనంద విమానం నందు శ్రీనివాసుడు ఆవిర్భవించినప్పుడు క్రీడా మండపము నానా రత్నములు పొదిగిన 1000 కాళ్ళ మణిమయ మండపంతో కూడా కలిపియే అవతరించను. ఈ మండపాన్ని తొలగించడం వల్ల భగవంతునికి, శ్రీవారికి ఏమన్నా అపచారం జరిగింది? వేయికాళ్ల మండపం తొలగించడంలో స్వామివారికి ఎటువంటి అపచారము లేదు, దోషము లేదు. జరిగింది. కారణం ఏమిటంటే స్వామివారికి సంబంధించిన దోషము, అపచారం జరగాలి అంటే దానికి సంబంధించిన దాంట్లో స్వామివారు రావాలి. అంటే మలయప్ప స్వామి ఉత్సవమూర్తి రావాలి, కైంకర్యాలు స్వీకరించాలి. కానీ వేయికాళ్ల మండపం లోపల ఇప్పటి వరకు శాసనస్థాధారంగా కానీ, ఆగమాల ప్రకారంగా కానీ, లేదా పురాణోక్త ప్రకారంగా కానీ ఇప్పటి వరకు వేయికాళ్ల మండపంలో స్వామివారికి ఎటువంటి నివేదనలు కానీ, ఉత్సవాలు కానీ జరగలేదు. అది మొదటిది. రెండోది, శాసనాలు చెప్పబడినట్టుగా వీళ్ళందరూ పేర్కొంటూ ఉన్నారు. నిజానికి చెప్పినటువంటి రామచంద్రారెడ్డి గారికి తిరుమల శాసనం ఎక్కడుందో చెప్పలేరు. కానీ ఆ శాసనం ఎక్కడుందో మాకు తెలుసు, మేము చూసాం. ఛాలెంజ్ చేస్తున్నా నేను. మీరు చూడలేదు, మాకు అర్థమైంది. వారు ఏమంటారంటే అది దాన్ని తొలగించడం వల్ల శ్రీవారికి అపచారం జరగలేదు అనేటువంటిది. మీ వాదన ఏమిటి? అపచారం జరిగింది. మీరు ఆయన మాట్లాడితే అపచారం జరిగింది. 2003 ఫిబ్రవరి 22వ తారీఖు భక్తుల సందర్శకుల యొక్క సౌకర్యానికి ఏమాత్రం కూడా మనం దృష్టి పెట్టకుండా వేయికాళ్ల మండపం అక్కడే చేయాలి అనేటటువంటి ఉద్దేశం. దాని మీద నేను చెప్తాను. 1000 కాళ్ళ మండపం తొలగించినంత మాత్రాన భక్తులకు సౌకర్యాలు ఏ రకంగా జరుగుతుందో ఒక్కసారి దయచేసి నన్ను కన్విన్స్ చేయండి. ఉదాహరణకు
వెయ్యి కాళ్ళ మంటపము క్యూ వచ్చేది ఏదైతుందో వైకుంఠం నుంచి కానీ అటుగుండనే వస్తాం మనం అందరము. వైకుంఠ ద్వారం గుండా మనం లోపలికి వెళ్తాం శ్రీవారిని సేవించుకోనికి. గర్భగుడి ముంగట ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఓపెన్ చేస్తే ప్రజలకు సౌకర్యం ఏ రకంగా అవుతుంది? నంబర్ 1. నంబర్ 2 మీరేదైతే మహాప్రాకారం కట్టి వెయ్యి కాళ్ళ మండపం తొలగిస్తే ప్రజలకు సౌకర్యార్థం అని చెప్పని అంటున్నారే, మహాప్రాకారం కట్టిన తర్వాత బ్రహ్మోత్సవాలప్పుడు స్వామివారి ఊరేగింపు చేస్తే ప్రజలు ఎక్కడుంటారు? మహాప్రాకారం వచ్చిన తర్వాత ఎక్కడుంటారు ప్రజలు? ఎట్లా సేవించుకుంటారు శ్రీవారిని? రాజగోపాల్ చక్రవర్తి గారు, ఇది శాస్త్రంలో లేదు, శాస్త్రంలో లేదు అంచేతనే తొలగించినా పర్వాలేదా? ఒకటి, అసలు తొలగింపు అనేటువంటి ప్రశ్నకి ఒక సమాధానం ఉంది. స్వామివారి దేవాలయంలో పోటు విషయంలో కానీ కళ్యాణోత్సవాల విషయంలో కానీ విపరీతమైన రద్దీ రావటం మూలంగా ప్రాకారం లోపలే హోమంతో కళ్యాణోత్సవం తిరుమలలో జరగటం ఒక సంప్రదాయం కాబట్టి దేవాలయం లోపల జరిగేటువంటి అగ్ని బయటికి రావాలంటే ప్రాకారం దాటి రాకూడదు. కాబట్టి 3వ ప్రాకారం చాలా అవసరం. 3వ ప్రాకారం కట్టడాలంటే అనేక అడ్డంకులు ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి సామాన్యుల యొక్క నివాసాలు, వెయ్యి కాళ్ళ మండపం, ఇవన్నీ. దేవుడితో కనుక సరాసరి సంబంధం ఉన్నటువంటి మండపాలు ఏమన్నా ఉండేటైతే దాన్ని తొలగించడానికి అవకాశం లేదు. స్వామివారి ఆలయం చుట్టూతో ఉన్న మండపాలలో ఉన్న ఏకైక మండపం వెయ్యి కాళ్ళ మండపం పెద్దది. అది మొదటి నుంచి దేవాలయానికి సవరా సంబంధం లేదు కాబట్టి దాని తొలగింపులో ఆగమ సంబంధమైన విరోధం ఏమీ లేదు. మీరు మీ దృష్టి ప్రధానంగా భక్తుల యొక్క సౌకర్యార్థం ఉందా, లేకపోతే ఇది పెద్ద ప్రాధాన్యత లేనటువంటి కట్టడం కాబట్టి ఇది తొలగించేసారంటారా? లేకపోతే అది తొలగించకూడదు అని ఒకరు అంటున్నారు కాబట్టి ఏమైనా సరే అక్కడ అది తొలగించాలనేటువంటి ఒక పట్టుదల? వెయ్యి కాళ్ళ మండపం తొలగించడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. వెయ్యి కాళ్ళ మండపం భక్తుల యొక్క సౌకర్యం కోసమే తొలగించడం అయింది. రెండవది, దేవస్థానం యొక్క ఉద్దేశం అంటే అక్కడ కళ్యాణోత్సవం కట్టాలి, కళ్యాణోత్సవం మండపం కట్టాలి. అది దానికి ప్రధానం. వెయ్యి కాళ్ళ మండపం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందాక అది ఎవరి వలన కానివ్వండి. ఇప్పుడు పవిత్రమైనటువంటి కళ్యాణోత్సవాలు జరగటానికి అది అవకాశాన్ని కల్పిస్తుంది. అందువలన వెయ్యి కాళ్ళ మండపం తొలగించడం అయింది. భక్తుల సౌకర్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా చేశారు. ఇప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఉంది. వేలాది మంది అందులో కూర్చొని హాయిగా స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది? 500 చౌదరి గారు, భక్తుల సౌకర్యం లేకపోయినా పర్వాలేదు కానీ అక్కడ ఉన్నటువంటి మన ధార్మికతని, ఆధ్యాత్మికతని, ఇందులో మొట్టమొదటి నుంచి స్వామివారికి సంబంధం ఉన్నటువంటి దాన్ని తొలగించకూడదు. ఈ రెండేనా ప్రధానం ఉన్నటువంటి వివాదానికి? అంతే. అంతకన్నా అంతకు మించి పట్టుదలలు వారు చెప్పితే వీరు వినాలి అనేట. నేను ఒకటండి, మీరు ఒక ప్రశ్న అడిగారు ఇదివరకే. ఈ మండపం అప్పుడు కాదు అని శాసనాలు మనకి ఎక్కడ ఆధారాలు లేవు. అయితే చారిత్రక దృక్పథంతో దానికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి దాని కాలాన్ని నిర్ణయిస్తాం. ఇది డెఫినెట్గా 15వ శతాబ్ద అంతంలో కట్టబడింది. ఇదివరకే ఇక్కడ చర్చిలో ఒకటి వచ్చింది, స్తంభాల పైన ఆ మతపరమైనటువంటి శిల్పాలు అవి ఉన్నాయని. మీరు ఏ మండపమైనా తీసుకోండి, మన చారిత్రకంగా కట్టినటువంటి మండపాల్లో స్తంభాల మీద, దాని ముఖ వర్చస్సుల మీద తప్పకుండా ప్రతిమలు ఉంటాయి. అవి స్వాములవి ఉంటాయి, సామాజిక పరమైనవి ఉంటాయి, భాగవత స్కల్ప్చర్స్ ఉంటాయి, అలాగే రామాయణ సీన్స్ ఉంటాయి. అవి కూడా చెక్కేటువంటి స్థపతికి ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధించి అవి చెక్కబడతాయి. అయితే ఇక్కడ 1000 కాళ్ళ మండపంలో 1000 కాళ్ళు ఉన్నాయా లేదనేది 1000 కాళ్ళకు తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు సమస్య అది కాదు. 100 కాళ్ళ మండపం అంటే 100 కాళ్ళు ఎప్పుడూ ఉండవు. ఇదివరకే వీళ్ళు చెప్పినట్టుగా అదొక మాట. ఎందుకంటే 100కి దగ్గరగా ఉన్నప్పుడు 100 అనడము, 1000 అన్నప్పుడు 1000కి దగ్గరగా వ్యక్తులొద్దు. అంతము చంద్రమౌళి రెడ్డి కాలంలో దాన్ని కొట్టేశారు. అప్పుడు మాట్లాడలేదు. వాదన చేయడానికి వస్తున్నారు. జిఆర్ సాంబార్ గత 2.5 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నారు. మీకు తెలియకుండా తెలుసుకోండి. అంతకు ముందు కూలగొట్టినప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు, దానికి అవసరం లేకుండే. కానీ ఇప్పుడు కూలగొట్టినటువంటి 3వ మహాప్రాకారం ఏదైతే అన్నారో, పోటు గురించి ఏదైతే అన్నారో, కళ్యాణం చేయాలని చెప్పని ఎక్కడైతే అన్నారో, ఆగమ పండితులు ఇప్పుడు ఉన్నటువంటి మాడంబాక శ్రీనివాసులు కానీ, ఏవి రమణ దీక్షితులు కానీ ప్రధాన అర్చకులలో వీళ్ళు కూడా ఆగమ శాస్త్రంలో ఆగమ పండితులు వీరు ఉభయులు కూడా ఉన్నారు. అందులో
6 మంది ఆగమ పండితులలో 5గురు కళ్యాణం బయట చేయొచ్చు అని చెప్పని 1998లో ఈనాడు ధ్యాన మందిరం అయితే ఏదో మన పేరు చెప్తున్నామో అది కళ్యాణ మండపంగా నిర్మాణం చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి దాన్ని ఇనాగరేషన్ చేశారు. దాంట్లో ఎందుకు క్షమించాలి, దాంట్లో ఎందుకు కళ్యాణాలు చేయడం లేదు ఇవాళ? తర్వాత వీరు అన్నది ఏంటంటే 2 ప్రాకారాలు ఉన్నాయి, 3వ ప్రాకారం. 3 ప్రాకారాలు ఆల్రెడీ ఉన్నాయి. వైకుంఠ ప్రాకారం, వైకుంఠ ప్రాకారం, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి రచించినటువంటి తిరుపతి వెంకటేశ్వర 1981 తప్ప, ఎస్కే రామచంద్ర రచించిన ది హిల్స్ ఫ్రైస్ ఆఫ్ వెంగళం 1993లో ముద్రించినట్టు తప్ప, అదే రకంగా డాక్టర్ ఎన్ రమేష్ రచించినటువంటి ద తిరుమల టెంపుల్ 1981లో రచించినటువంటి ముద్రణ 84వ పేజీ ముద్రించింది తప్ప, జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి హరికొలువు టీటీడీ సిరీస్ 585వ పేజీ 10 ఇది రచించి తప్పంటారా? ఇవన్నీ తప్పంటారా? చెప్పండి, తప్పని చెప్పండి. మీరు తప్పు. ఆగమ శాస్త్రంలో కూడా ఒకటే పద్ధతి ఉందా, 2-3 పద్ధతులు? కాదండి, ఒకటే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఆగమ శాస్త్రాలు ఒక్కొక్క ఆగమ శాస్త్రం కొన్ని పద్ధతులు సూచిస్తాయి. ఒక్కొక్క ఆగమ పద్ధతి అంటే ఆగమాలు ఎన్నో ఉన్నాడు వీరు గుర్తుపెట్టుకోవాలి. ఆగమాలు కూడా మీకు తేడా తెలియదు. మీకు తెలియదు. వైఖానసం ఉంది, పాంచరాత్రం ఉంది, శైవం ఉంది, శాక్తే ఉంది. నాకు తెలుసు. వెంకటేశ్వర స్వామి గుర్తుపెట్టుకోవాలండి. వైఖానసం కింద లక్ష్మీ అమ్మవారు జరిగేది, పాంచరాత్రం. అప్పుడు 2 వేరువేరేగా, 2 వేరు రామానుజ స్వామి పెట్టినటువంటి పూజా విధానం కాదా ఇది? ఎప్పటి నుంచి రామానుజారు 10వ శతాబ్దం అప్పటి నుంచి దేవాలయం, తిరుమల దేవాలయం. అప్పటి నుంచి అంతకుముందు వెంకటేశ్వర స్వామి అనలే కదా, వివిధ రకాలుగా పూజ చేశారు. అప్పుడు వివిధ రకాలుగా పూజ చేశారు. అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఈరోజు చిన్న కుటుంబం అయినా మనం వివిధ రకాలైనటువంటి అంగులు ఒక ఇంట్లో ఉండాలని ఎలా అనుకుంటున్నామో, ఇద్దరున్నా కూడా అలాగే ఆలయం అభివృద్ధి చారిత్రకంగా చూస్తే ఏ ఆలయమైనా కూడా అనేక దశల్లో అభివృద్ధి చెందుతుంది. 830 మొత్తం అంతా కూడా ఒక్కసారి కట్టబడదు, అంశాలుగా పెరుగుతుంది. ఉన్నదాన్ని కూలగొట్టారు కూడా. 830 ఆ ప్రాంతంలో చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి మామూలుగా ఉన్నటువంటి ఒక బయట మండపంలో కనిపిస్తారు. ఆళ్వారులో కానీ మీరు చూసినట్టయితే స్వామిని నలువైపుల నుంచి చూడొచ్చు అని చెప్తారు. సూర్యచంద్రులు నీడలు పడతాయి వాటి ఆయన మీద అని చెప్పొచ్చు. దాని అర్థం ఏంటంటే బయటలో ఉన్నట్టు స్వామి అని అర్థం. తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్ వచ్చింది. ఈ వివాదం మీద ప్రముఖుల యొక్క అభిప్రాయాల్ని తెలుసుకుందాం. యువతలో ఉన్నటువంటి వైష్ణవ సాంప్రదాయంలో యువతలు చెప్తున్న ఆగమ పండితులతో కూడా నాకు మొదటి నుంచి చాలా పరిచయం ఉంది. ఇదే కాదు, అవతలు చెప్తున్న స్వరూపానంద గారితో పరిచయం ఉంది. ఇదే కంచి స్వామీజీతో చాలా పరిచయం ఉంది. అందుకని కొంత పరిచయం ఉంది కాబట్టి ఏదైనా చెప్తే ముఖ్యంగా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన సిగ్నల్ ఏంటంటే, మా దగ్గర మాకు ఈ విషయంలో ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ కానీ మా ఉద్దేశాలు ఇతరుల మీద రుద్దడానికి ప్రయత్నం కానీ చేయడం జరగదు. ఇది వీలైనంత వరకు మన శక్తికి సాధ్యమైనంత వరకు ఇది చాలా నిష్పక్షపాతంగా చేసేసి, ఇది ముఖ్యంగా అక్కడ టెంపుల్కి, పిలిగ్రిమ్స్కి, ఈ తర్వాత ఆగమ శాస్త్రానికి విరుద్ధం కాకుండా వారికి సానుకూలం అయ్యేట్టుగా చేయడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయడం జరుగుతుంది. జనరల్గా ఇప్పటిదాకా అనుకుంటున్న ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది చాతుర్మాసాల్లో స్వామీజీలు ఉన్నారు. వాళ్ళు బయటికి రావడానికి కానీ తిరగడానికి వీలుండదు. లేదా ఇందులోనే అది వరకు నుంచి కొంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నటువంటి పెద్దలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మనం కొన్ని చోట్ల ఏదో 3-4 చోట్ల, ఇక్కడ హైదరాబాదులో, లేకపోతే ఇక్కడ తిరుమల, తిరుపతి, బెంగళూరు, మెడ్రాసు, ఇటువంటి చోట్ల ఒక సిట్టింగ్ లాగా చేసేసి అక్కడ వచ్చి చెప్పదలుచుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పడం ఒకటి. తర్వాత అది వరకు ఇక్కడ ఆగమ శాస్త్ర ప్రకారం టీటీడీ వాళ్ళు కన్సల్ట్ చేసిన ఆగమ పండితులు అందరితో మాట్లాడటం, తర్వాత జిఆర్ గారు చెప్పినటువంటి ఆగమ పండితులు వారితోటి మాట్లాడటం. ఇది కాకుండా ఈ డిస్కషన్స్లో ఎవరన్నా 4-5 పేర్లు కనుక, పెద్దల పేర్లు కనుక ఇంకా బాగా శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని కూడా మనం కన్సల్ట్ చేసి అది చేసుకుపోవటం. గత ఆగస్టు 9వ తారీఖు నాడు మంత్రి గారు, టీటీడీ చైర్మన్
టీటీడీ సభ్యులొకరు వారు ఒక పత్రాన్ని అందజేసిన తర్వాత ఈవేళ దాకా కనీసం అసలు ఇలాగ వస్తోంది, ఇది ఏమిటి, ఎందుకు, ఎలాగా అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి కదలిక కూడా కనిపించలేదు. అలాంటప్పుడు శాంతియుతంగా తమ భావాన్ని ప్రజలు వ్యక్తం చేయడం ఎప్పుడూ కూడా దోషం కాదు. ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో అవగాహన కలిగి శ్రద్ధ కలిగి ఉండేటటువంటి వ్యక్తులు అందరూ కలిసి తమకు ఉండేటటువంటి ఒక భక్తి భావనని, భగవంతుడి విషయంలో తమకు ఉండేటటువంటి ఒక కన్సర్న్ వారు తెలియచేయాలి అని కోరుకోవడం దాంట్లో తప్పేం కాదని అనుకుంటాం. తప్పటడుగు ఎక్కడేస్తున్నామంటే ఇది ఆధ్యాత్మికపరమైన కార్యక్రమంలో రాజకీయపు కార్యక్రమాలు అనే మాట అసలు ఫండమెంటలీ రాంగ్. సవ్యంగా జరిగేటటువంటి విధానంలో సంబంధం లేని వ్యక్తులు తలదూరుస్తున్నారు. ఇది మొట్టమొదటి తప్పు. అలా దూర్చే వ్యక్తులకి ప్రభుత్వమే పరిపూర్ణంగా సహకరిస్తోంది. ఇది రెండవ తప్పు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి సంబంధం లేని వ్యక్తి, సంప్రదాయానికి సంబంధం లేని వ్యక్తి, ఆగమానికి సంబంధం లేని వ్యక్తి అందులో తలదూర్చి ఏదో చేస్తారు అనేట్టుగా వారిని తీసుకొచ్చి ముందర పెట్టి సమాజానికి ఎక్స్పోజ్ చేయడమే అటు దేవస్థానం చేసినటువంటి ప్రాథమికమైనటువంటి ఒక గొప్ప తప్పిదం. రెండవది, ఆ వ్యక్తికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడికి పెడితే అక్కడికల్లా వారికి తగినటువంటి అండగా నిలబెట్టి వారి యొక్క ఆగమనాన్ని తెలియచేసేట్టుగా పెద్ద పెద్ద రంగురంగుల కరపత్రాలు వేసి దాన్ని చాలా రకాలుగా ఎక్స్పోజ్ చేయడం అనేటటువంటిది మూడవ తప్పిదం. ఇది ఒకటి కాదు, ఇలాగా ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి. ఈవేళ మేము ఎవరిని కూడా ఉద్రేక పడవద్దు అని మేము చెబుతున్నాం కనుక భక్తుల్లో ఇంకా వేచి చూద్దాం అనేటువంటి మనస్తత్వం కనిపిస్తోంది. అయితే ప్రజల్లో కలిగేటటువంటి ఆవేదనని, వాళ్ళలో కలిగేటువంటి తీవ్రమైనటువంటి బాధని ఎంతకాలం మేమాత్రం ఆపగలం? నవంబర్ 6వ తారీఖు నాటి భక్త సంచలనం జరిగిన తర్వాత, అంటే యాత్రా కార్యక్రమం జరిగిన తర్వాత ఆవేళ వారికి ఒక పత్రాన్ని అందజేయడం జరుగుతుంది, ప్రత్యక్ష చర్య పత్రాన్ని అక్కడ ఉండేటటువంటి వ్యక్తులకి. దాని తర్వాత చర్యగా మన భారతదేశంలో ఉండేటువంటి ప్రసిద్ధమైనటువంటి పెద్ద పెద్దలందరూ కూడా, సంతులంతా కూడా అక్కడికి వస్తారు. ఆవేళ వారు కార్యక్రమాన్ని ఎలా ఉంటుంది అనేటటువంటిది బహుశా అంతమంది కలిసి చేసేటటువంటి కార్యక్రమాల్లో బహుశా అదే ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో చివరి కార్యక్రమం కావచ్చు. ఇంకా దాని తర్వాత ప్రజలు ప్రత్యక్షమైనటువంటి చర్యకే వారు సిద్ధపడతారు. ఇది కూల్చేటప్పుడు దీని మీద పెద్దగా మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజున కూల్చిన తర్వాత దీన్ని గురించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు? ఈ రోజున దీన్ని కట్టకపోతే అన్న సంశయం ఒకటి వచ్చి దాన్ని కూల్చటం మూలంగానే గత ప్రభుత్వం కూలిపోయిందని, దీన్ని కట్టకపోతే ఉన్న ప్రభుత్వం కూలిపోతుంది అని ఎందుకు ఈ రకంగా చెప్తున్నారు? ఈ 1000 కాళ్ల మండపాన్ని గురించి చెప్పడానికి ఉన్నటువంటి అర్హత కేవలం మఠాధిపతులకు, పీఠాధిపతులకు మాత్రమే ఉన్నదా? లక్షలాది మంది నివాసితులైనటువంటి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు లేదా? లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులకు లేదా? భక్తుల సౌకర్యాల్ని చూడవలసినటువంటి బాధ్యత కంటే మించింది మరొకటి లేదు అని భగవంతుడు ద్వారా తెలియజేసినటువంటి విషయాల్ని మనం చదవలేదా? తిరుమల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా దేవస్థానం అధికారులు, ఆగమ పండిత మండలి, స్థపతులు వీరందరి యొక్క అభిప్రాయాలతోటి ఒక బృహత్తరమైనటువంటి అభివృద్ధి ప్రణాళికని రూపొందించి ఆ ప్రణాళికకి అనుగుణంగా జీర్ణావస్థలో ఉండేటువంటి ఆగమ ప్రాధాన్యత లేనటువంటి 1000 కాళ్ల మండపాన్ని తొలగించడం జరిగింది. ఈ విషయంపై కోర్టులో కూడా కొన్ని పిటిషన్లు దాఖలైనవి. ఇప్పటికైనా ఈ విషయంలో పెద్దలందరికీ, భక్త మండలులకి, స్వామీజీలకు మా వినయపూర్వకమైనటువంటి విన్నపం ఏమిటంటే, శాస్త్రబద్ధంగా కోట్లాది మంది భక్తులకు సదుపాయాలు కలిగించే విధంగా దేవస్థాన అధికారులు చేపడుతున్నటువంటి ఈ చర్యల్ని ప్రతివారు సమర్థించాలని, ఈ విధంగా అభివృద్ధిని ప్రోత్సహిస్తూ
శ్రీవారి యొక్క ఆలయ పరిసరాలు, తిరుమల దివ్యక్షేత్ర అభివృద్ధిని నిరంతరం కొనసాగిస్తూ పెద్దలు, స్వామీజీలు, ధర్మాచార్యులు అందరూ కూడా ఈ అభివృద్ధికి, శాస్త్రానుగుణంగా జరుగుతున్నటువంటి అభివృద్ధికి సహకరించాలని, భక్తకోటి అందరికీ కూడా పరమ తృప్తికరమైనటువంటి శ్రీవారి యొక్క దర్శన భాగ్యము, ఉత్సవాల వైభవాలు వీక్షించేటువంటి పరిస్థితిని కూడా కల్పించడానికి చేసేటువంటి ప్రణాళికకి అందరూ కూడా సహకరించాలని వైఖానస పీఠం మనస్ఫూర్తిగా అభిప్రాయపడుతున్నది. ఇందులో ఎవరిని నొప్పించాలని కానీ, పట్టుదలకు కానీ, పంతాలకు పోవడం అనేటువంటి అంశం కానీ ఏమాత్రం ముడిపడి లేదు. కిరణ్ కుమార్ చౌదరి గారు, ఇప్పుడు ప్రభుత్వం ఒక త్రిసభ్య కమిటీ వేసింది. ఈ త్రిసభ్య కమిటీ నిజంగా మొత్తం ఇందులోకి వెళ్ళి కూలంకషంగా దీన్ని అధ్యయనం చేసి ఒక మాట చెబితే ఇరు పక్షాలు కూడా ఆ మాట విని సరే అనేటటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. ఒక చారిత్రకమను శాస్త్రీయ దృక్పథం కానీ ఉంటే ఎవరికైనా తప్పకుండా త్రిసభ్య కమిటీ చెప్పేటువంటి మాట అందరూ అనుమతించి తీరాలి. ఎందుకంటే కమిటీ నిజ నిర్ధారణ కానీ జరిగినట్టయితే ఆ నిజ నిర్ధారణ వాస్తు ప్రకారం కానీ లేకపోతే ప్రజల సౌకర్యం కోసం కానీ ఈ 1000 కాళ్ల మండపం కూల్చడం తప్పని నేను అనుకోను. పని జరిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ అక్కడే కట్టాలి. గారు, ఈ త్రిసభ్య కమిటీ చెప్పినటువంటి మాటని ఇరు పక్షాలు వినేటటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు వీరు చెప్పినటువంటి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వారు చారిత్రాత్మక కట్టడాన్ని కూలగొట్టడం కరెక్ట్ అని వారు చెప్పడం అసలు 100% చెప్పడం లేదు. 100% వారు తప్పు మొదలు. అసలు ఉద్యోగం చేయడంలోనే వారు న్యాయం చేకూర్చలేరు. త్రిసభ్య కమిటీ కానీ, ప్రభుత్వం అంతకు ముందు ఇచ్చినటువంటి జీవో కానీ, అంతకుముందు ఉన్నటువంటి అధికారులు కానీ, అర్చక స్వాములు కానీ, ప్రధాన అర్చకులు కానీ, ఆగమ పండితులు కానీ ఎవరు ఏది చెప్పినా ఆగమంలో ఉన్నటువంటిది, పురాణాలలో ఉన్నటువంటి దాన్ని ఏ మాత్రం ఒక అక్షరం అటు ఇటు పెట్టినా మేము ఒప్పుకునే సమస్యనే నేను చెప్తున్నది సరే కాదు, ఒకసారి చెప్పండి. త్రిసభ్య కమిటీ మీరు అనుకున్నటువంటి వాదనను బలపరిస్తే మీరు ఒప్పుకుంటారు, మేము అనుకునేది ఏమి లేదు. అందులో పురాణాలలో ఆగమంలో ఉన్నదే మేము త్రిసభ్య కమిటీ 6వ తారీఖున కారు ర్యాలీ పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మీకు ఒకటి చెప్తున్నా ప్రభాకర్ గారు. 6వ తారీఖు ర్యాలీ అంటున్నారు. ఈనాడు రాజకీయ నాయకులు కానీ, విద్యార్థులు కానీ, డాక్టర్లు కానీ వాళ్ళ అవసరానికి సంబంధించినటువంటి వాటి మీద ఉద్యమాలు చేస్తారు. అట్లనే ఆధ్యాత్మికంగా సంబంధించినటువంటి ఆగమం మీద తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ 1000 కాళ్ల మండపము కూలగొట్టడం విషయంలో కానీ, పుస్తకాలలో పురాణాల్లో ఉన్నటువంటి వాస్తవ విషయాలు చెప్పడంలో కానీ శాంతియుతంగా మేము వెళ్తున్నాము చెప్పడానికి వెళ్తున్నామంటే తప్పేముంది ఇలా? రామచంద్రారెడ్డి గారు, పరిణితి చెందినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నటువంటి స్వామీజీ దీన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఎంతో మంది పవిత్రమైనటువంటి భావాలని లేకపోతే ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఒకటే చెప్తున్నాము, భక్తులకు ఏదైతే భక్తుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఆగమం కానీ, పురాణములను కానీ, భక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని, భక్తులకు ఉన్నటువంటి ప్రామాణికము, వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి గురిని ఎవరైతే తప్పు చేస్తున్నారో అది తెలియపరచడం తప్పు కాదని అంటాం మేము. ఆధ్యాత్మిక దాంట్లో ఉన్నటువంటి స్వామి వారు చేస్తున్నటువంటి రాజగోపాల్ చక్రవర్తి, ఇది పండితులు, శాస్త్రాలు తెలిసినటువంటి వారు, శాస్త్రాలు చూసినటువంటి వారు 4, 5, 10 మంది కూర్చుని దీన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి విషయం ఇది. దీని మీద ఇంత రాద్ధాంతం, వీధిన పడటం, ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, ఈ స్వరంలో మాట్లాడుకోవడం సబబేనా? ఇది చాలా వరకు తప్పు. ఎందువల్లంటే మాట్లాడేటువంటి వ్యక్తులందరూ ఇప్పుడు 1000 కాళ్ల మండపం మీద వాళ్ళకి ఆగమ గ్రంథాలు తెలియవు, సంస్కృతం రాదు, శాసనాలు తెలియవు, ఇన్స్క్రిప్షన్స్ వాల్యూస్ పురాణాలు తెలియదు. ఆ విధంగానే తిరుమలలో ఉండేటువంటి సంప్రదాయాలు అవి తెలియదు. తెలియని వాళ్ళందరూ మాట్లాడేసరికల్లా, అసలైన వ్యక్తులు మాట్లాడవలసిన అవసరం లేకపోయేసరికల్లా ఇటువంటి వాదాలు చెలరేగుతున్నాయి. మీరు చెప్పినట్టుగా అన్ని అంశాల మీద కూలంకషంగా ఉన్నటువంటి వ్యక్తులు కనుక దీని మీద కూర్చుంటే తప్పనిసరిగా నిగ్గు తేలుతుందన్న విషయం అవతల వాళ్ళకి తెలుసు. అందుకే ఈ 1000 కాళ్ల ర్యాలీ లాంటివన్నీ
ఇప్పుడు ఒక అసత్యం గ్లోబల్ ప్రచారం లాగా అవ్వాలనుకోండి, దానికి ఏమిటి ఒక మూకముడి మాబ్ సైకాలజీ అంటారు దీన్ని. అలా మూకముడికి వెళ్తే ఎవరైనా చేయగలరు ఒకటే చెప్తున్నాను. కానీ దేవాలయంలో నేను వస్తానండి మళ్ళీ మీ దగ్గరికి. కిరణ్ క్రాంతి చౌదరి గారు, ఇది పరిణతి చెందినటువంటి మత గురువులు, మతాలకి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు, భక్తులు, అనుయాయులు ఈ స్వరంలో మాట్లాడుకుని ఈ రకంగా చేయడానికి, ఇంత వివాదం చేయడానికి ఏమిటి కారణం? ఇక్కడ పట్టింపులు వచ్చాయండి, పట్టుదలలు పెరిగాయి. నేను బయట వ్యక్తిగా చూసినప్పుడు ఇదివరకు మనం అనుకున్నట్టుగా శాస్త్రం తెలిసిన వాళ్ళు, చరిత్రకారులు దీన్ని నిగ్గుదేల్చాల్సిన విషయం ఉంది. పని జరిగిపోయింది, మండపం కొట్టేయడం జరిగింది, మళ్ళీ అక్కడే నిర్మించాలి అన్నప్పుడు అలా నిర్మించడానికి కుదురుతుందా? కుదరదు. రిప్లికానే తయారవుతుంది, దానికి డూప్లికేట్ తయారవుతుంది. కాబట్టి ఈరోజు సగటు భక్తుడిని మనం చూసినప్పుడు మామూలుగా మన శాస్త్రాలను చెప్తుంటే భక్తుడు సేవే దేవుడి సేవ అని. సగటు భక్తుడికి ఒక మంచి అవకాశం ఇవ్వాలి. నేను ఈ చర్చ మొదలైన తర్వాత ఎంతోమందిని బయట నుంచి వచ్చిన వాళ్ళని అడిగాను, ఇప్పుడు సౌకర్యంగా ఉంది చూడ్డానికి అని చెప్పడం జరిగింది. అయితే వీరన్నట్టు కట్టడం కూల్చేయడం అనేది మా తత్వం కాదు, మా మంచి అని నేను అనను ఆర్కియాలజిస్ట్గా. అయితే దీన్ని కాపాడుకోవాలి, దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, వేరొక చోట ఇలానే నిర్మించవచ్చు. ఇటువంటివి మన నిర్మాణాలు లేవా అంటే చరిత్రలో ఎన్నో జరిగాయి. నిత్యం పూజ చేసేటువంటి ఆలయాలను కూడా దెబ్బతిన్నప్పుడు మన ఆంధ్రదేశంలోనే ఆ విధంగా కట్టడం జరిగింది. సంగమేశ్వరాలయం కోడవల్లిలో నుంచి అలంపూర్కి మార్చాం. అట్లాగే పాపనాశేశ్వర నుంచి మార్చాం. అట్లాగే సంగమేశ్వర భావనాశ సంఘం నుంచి కూడా మార్చాం. దాన్ని ఇంకొక టెంపుల్ ఎక్కడికి మార్చాలో ఇంకా తెలియలేదు. నాగార్జున సాగర్ నుంచి మనం తరలించాం. మన శాస్త్రం ఒప్పుకుంటుంది, నన్ను మాట్లాడినేవ్వండి, శాస్త్రం ఒప్పుకుంటుంది, శాస్త్రంలో కూడా మనకు అవకాశం ఉంది. మూల విరాట్ కూడా దెబ్బ తగిలినప్పుడు మూల విరాట్ను కూడా మళ్ళీ సరిచేసి పూజించే విధానం మనకుంది. ఈ మతంలో పర్టికులర్గా హిందుత్వంలో ఇందులో ఉన్నంత సరళత్వం మిగతా దీనిలో కనిపించదు. ఉదాహరణకి ఒక్క మాట అండి, 1200 కులోత్తుంగ చోళకాలంలో ఒక ఉదాహరణ చెప్తాం, మన దేశంలో జరిగింది. అవిలాల అనేటువంటి ఒక దేవాలయంలో మూల విరాట్కి క్రాక్ వచ్చినప్పుడు, అంటే నెరికి ఏర్పడినప్పుడు స్థానత్తారు, శివాచార్యులు, యోగి మల్లవరం నుంచి వీళ్ళందరినీ ఒక కమిటీగా వేసి దాన్ని పూడ్పించి మళ్ళీ దానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించడం కూడా ఉంది. కాబట్టి పని జరిగిపోయింది, ఆలయం కొట్టేశాం, మళ్ళీ అక్కడ ఉండాలనేది పొరపాటు. అయితే మూడో ప్రాకారం వచ్చి కళ్యాణ మండపం అక్కడ వస్తే ప్రాకారం లోపలనే ఆ కళ్యాణ మండపం కూడా వస్తుంది. కాబట్టి మన శాస్త్రాలు కూడా దాన్ని ఒప్పుకుంటాయి. కాబట్టి అది తప్పులేదు. దీన్ని నిగ్గుదేల్చాల్సింది ఇందులో మిగిలిన చరిత్రకారుల అభిప్రాయాలతో పాటు పండితులు. శాసనం అక్కడుంది ఇక్కడుంది అని కాకుండా రియల్ దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏదైనా గ్రహించగలిగినటువంటి వ్యక్తులు తప్పకుండా దానిపైన చర్చించాల్సిన విషయం ఉంది. ఒక శాసనం బదులు ఇంకో శాసనాన్ని పేర్కొనకూడదు. ఇది నా ఆలోచన. ఇది ప్రశాంతంగా 10 మంది కూర్చుని మాట్లాడుకుని ఏది నిజం, ఏది వాస్తవం, ఏది కాదనేటువంటి తేల్చుకుని చేసుకోవడం ఒకటి. 2 వైరి వర్గాల మధ్య ఇక్కడ మసీదు ఉందా, మందిరం ఉందా అనేటువంటిదే ఒక పెద్ద వివాదం. అలా కాకుండా ఇక్కడ అదే వైకాళ మండపం ఉందా లేదా, ఉండాలా లేదా, ప్రమాణం ఉందా లేదా అనేటటువంటి ఒక అంతర్గతంగా ఒక మతంలోనే ఇంత వివాదం తీసుకొచ్చి రోడ్డు ఎక్కాల్సినటువంటి అవసరం 1000 కాళ్ళ మండపము అక్కడ ఉన్నదనేది చెగమెరిగిన నిజం ఉంది. దాన్ని ఏదైతే కూలగొట్టిన తర్వాత మేము చర్చ గురించి అని చెప్పని పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా ఈనాడులో. యావత్ రాష్ట్రం మీరు అన్నారు కదా ఇది చర్చించుకోవచ్చు అన్నారు కదా, ఆ చర్చ గురించనే మేము పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. జూన్ మాసంలో ఈనాడులో ఫ్రంట్ పేజీలో యావత్ రాష్ట్రంలో దీనిపైన కూలగొట్టడం ఇది తప్పు, ఫలానా ఆగమంలో దీని ఫలానా శిలాశాసనంలో ఇది రాసి ఉన్నది, కాబట్టి ఎవరికైనా ఎలాంటి అభ్యంతరం మేము చెప్పే తప్పైతే చర్చకు రండి, బహిరంగ చర్చకు రండి, ఎక్కడంటే మేము అక్కడ వస్తాం, తిరుమలలో అయినా మేము కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పడం జరిగింది. ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఒక్కరు కూడా లెటర్ రాయలేదు, ఒక్కరిది తప్పని చెప్పనలేదు. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే ఇప్పుడు అంటున్నారో కళ్యాణం చేసుకోవడానికి 3వ మహాప్రాకారం అని అంటున్నారో, 3వ మహాప్రాకారం ఆల్రెడీ 3 ప్రాకారాలు ఉన్నాయి. వైకుంఠ ప్రాకారం, విమాన ప్రాకారం, సంపంగి ప్రాకారం.
ఒక్కొక్క ప్రాకారంలో ఏ దేవతలను పెట్టాలనేది స్పష్టంగా శ్రీవారు వచ్చినప్పుడే మల్లదేవ మహారాజు ఒక కుమారుడైనటువంటి సాలు మహారాజు చెప్పడం జరిగింది. తను కట్టాడు 2 గోపురాలు, 3 ప్రాకారాలు, 7 ద్వారాలు అని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని ప్రకారమే వీళ్ళు ఉన్నాయి. 2 గోపురాలు, 3 ప్రాకారాలు, 7 ద్వారాలు ఇవ్వాలున్నాయి. ఆ ప్రకారం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటిదే ఈ 1000 కాళ్ళ మండపం ఆగ్నేయంలో మెట్ట ప్రాంతంలో ఉండాలని చెప్పని స్వామివారు నిర్మాణం చేసుకుని అక్కడ పూజ విధానం దీన్ని చర్చ చేద్దాం, దీన్ని నిగ్గు తేలుద్దాం అన్నప్పుడు ఎవరు రాలేదు. రాజగోపాల్ చక్రవర్తి గారు ఒకటి తిరుమలలో ప్రధానంగా జరుగుతుంది వారు దీన్ని చర్చిద్దాం అన్నప్పుడు ఎవరు ముందు అదే చెప్తున్నా. తిరుమలలో జరిగేటువంటిది ప్రధానంగా వైఖాన సాగం ప్రకారంగా పూజా విధానాలు జరుగుతున్నాయి. ఛాలెంజ్ చేసిన వాళ్ళు 1000 కాళ్ళ మండపం, 1000 కాళ్ళ మండపం గురించి ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి పాంచరాత్రము, వైఖానాసము శ్రీ వైష్ణవులకు 2 కళ్ళు. ఎవరికి? శ్రీ వైష్ణవులు. శ్రీ వైష్ణవులు అంటే ఎవరు? శ్రీ వైష్ణవులు ఎవరంటే ఏం చెప్పాలి? తిరుమలలో అనాదిగా వైఖాన సాగం ప్రకారంగా పూజా విధానాలు కొనసాగుతున్నాయి. అవి నిర్దిష్టంగా కొనసాగుతున్నాయి. 1000 కాళ్ళ మండపంలో ఎటువంటివి జరగటం లేదు. ఇటువంటప్పుడు అక్కడ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు సంబంధం లేకుండా కానీ చర్చ పెడితే మేము ఎందుకు వెళ్ళాలి? ఇది ఎలా ఉందనంటే భారతదేశం ఎట్టా పరిపాలన చేయాలో పాకిస్తాన్ తీర్మానం చేసినట్టుగా ఉంది. తిరుమల లోపల మేం చేస్తుందంటే పాంచరాలకు సంబంధించిన వాళ్ళు వారికి ఏం సంబంధం? దీంట్లో ప్రభాకర్ గారు ఎలా కుదురుతుంది ఇది? ఒకవేళ బహిరంగ చర్చ అన్నాం, వైఖాన సాగం సదస్సు 3 చోట్ల పెట్టాం. మేము కూడా తిరుమల, విజయవాడ, విశాఖపట్నం మేము కూడా చేసాం. పేపర్లో పట్టణం రమ్మని స్వామివారు కూడా ఆహ్వానాలు పంపించాం. మరి ఎవరు రాలేదే? కరెక్ట్ చెప్పారు, మీరు అన్నారు కదా. కాబట్టి ఒకవేళ కనుక నిజంగా కనుక దీంట్లో విషయం కనుక తెలుసుకోవాలనుకునేటట్టయితే ప్రభుత్వం కానీ, లేకపోతే మీడియా కానీ, లేకపోతే దేవస్థానం కానీ, వీళ్ళు 3 మాత్రం దీనికి సరైన వ్యక్తులు. మీరు పెట్టండి, శాస్త్రం తెలిసిన వాళ్ళని పిలిపించండి, నిగ్గు తేల్చండి, వివాదం సమసిపోతుంది. ఇవేమీ లేకుండా ముసుగులో గుద్దులాటలాగా, గొంగళ్ళలో మనం తిన్నట్టులాగా మనం కనుక ఫీల్ అయితే ఇత్యాది ఈ సమస్య. ఇది నిజంగా వైరు వర్గమే. రామచంద్రారెడ్డి గారు, ఇది మండపం తొలగిస్తున్నప్పుడు మీరు ఎందుకు మౌనం వహించారు? గత 2.5 సంవత్సరాల నుంచి ఈ విషయంలో స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు వీరన్నరే వైఖానసులకు పాంచరాత్రములు వస్తే ఎట్లా అని చెప్పని ఈ యొక్క విషయం లోపల స్పష్టంగా తిరుమలలో స్వామివారి యొక్క మండపం ఏదైతుందో తొలగిస్తున్నప్పుడు మీరు కూర్చున్నారా? కూర్చుని నన్ను తొలగించి మండపం తొలగించండి అని మీరు అందుకని లేపారు. దానికి అదే చెప్తున్నాము. దాని గురించి స్పష్టంగా మాట్లాడడం జరిగింది. మాడంబాక శ్రీనివాస్ గారు వచ్చారు, ఏవి రమణ దీక్షితులు వచ్చారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అన్ని సీడీలు మా దగ్గర ఉన్నాయి. అన్నిట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. పాంచరాత్రం వైఖానసం అని అప్పుడు రాలేదు. మండపాన్ని ఎందుకు మేము చెప్పాము. మేము అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము, అది ఆపమని చెప్పారు. 3 రోజుల్లో పిల్లర్స్ని కూలగొట్టడం జరిగింది. తర్వాత విషయం వచ్చినప్పుడు ఆపమని చెప్తే సీఎం గారు చెప్పిన వెంటనే పని ఆపడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోయిందో అప్పటి నుంచి మిగతా యొక్క ఏదైతే మెట్ట ఇల్లు ఉందో ఆ ఇల్లు బ్లాస్టింగ్ చేసి వితిన్ 15 డేస్లో నీలమట్టం చేయడం జరిగింది. దానికి మేము కోర్టుకి వెళ్ళాం. వాస్తవేనా? కోర్టుకు స్టే గారు ఇదంతా. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రభాకర్ గారు, దీంట్లో వీరు ఏదైతే అన్నారో వైఖానసం దానికి పాంచరాత్రం దానికి ఇది వాస్తవేనా? 1000 కాళ్ళ మండపం కూల్చివేతకి డైరెక్ట్గా వైఖానస పండితులకు ఎటువంటి సంబంధం లేదు. కారణం ఏంటంటే అది ఆగమ పరిధిలోకి వస్తుందా రాదే అంతవరకు మేము చెప్పగలుగుతాం. భక్తుల సౌకర్యం ఏం చేయాలో దేవస్థానం ఆలోచిస్తుంది. కనుక ఇందులో మా ప్రమేయం కానీ ఆగమ విరోధం కానీ ఏమీ లేదు. తర్వాత రెండోది, వీళ్ళందరూ వచ్చి ఏదో అడ్డుకున్నారు, అలాంటిది ఏమీ జరగల. 1000 కాళ్ళ మండపం అంతా చాలా సులువుగా మేము అడ్డుకున్నామని తొలగించడం అనేటటువంటి అభ్యంతరకరం కాదు అనేటువంటి అభిప్రాయం మీరు ఇచ్చి అది తొలగించినా కూడా మీకు దాంతో ప్రమేయం మీకేం లేదు, తొలగించినా పర్వాలేదు అనేటువంటి. దీని విషయంలో చిన్నజీయర్ స్వామి వారు స్పష్టంగా ఇది కూలగొట్టడం తప్ప. ఈనాడు మీరేదైతే అన్నారో, ఈనాడు ఇంత రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నారు చెప్పి అన్నారు. ఆనాడు మేము అది ఆలోచించే, అది రోడ్డు మీదకి రాకూడదు, పవిత్ర స్థలము. దాంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, అధికారులు, అర్చక స్వాములు, ప్రధాన అర్చక స్వాములు స్వామివారి దగ్గర కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడారు. 8 సార్లు సిట్టింగ్ అయినాయి. అవన్నీ సీడీలు ఉన్నాయి. అవి చారిత్రకం, శాసనాలు, పురాణాలు లింక్ అవ్వవు.
ఆగమ శాస్త్రాలు వీళ్ళు కోట్ చేసేవి అసలు ఎప్పుడు వచ్చాయి, వాటికి ఖచ్చితమైన కాల నిర్ణయం కొన్నిటికి లేదు. పురాణాలు వీళ్ళు చెప్పేటువంటి వెంకట మహాత్మ్యం ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి. కాబట్టి అందులో ఆ ప్రస్తావన ఉంది, ఈ ప్రస్తావన ఉంది అనేది విషయం అప్రస్తుతం. అయితే వీరు చెప్పినట్టుగా గోపురాలన్నీ కట్టారు ముందే వచ్చాయని, వీరు చెప్పేటువంటి గోపురం వీర నరసింహ యాదవ రాయ 1230లో కట్టినట్టుగా మనకి ఆధారం బయట చూపించేటువంటి మన ముఖద్వారం. ఎవరు చెప్తారు అది? అది కాదా ఇప్పుడు మేము చెప్పింది నమ్మనప్పుడు మీరు చెప్పింది మేము ఎట్లా నమ్ముతాం? శాసనం ఉంది, దానికి కళ్ళ ముంగట కనిపిస్తున్నటువంటిది కాదని ఎట్లా అంటారు? అరే కాదు, ఈ కాళ్ళ మండపం నన్ను ఇంటరప్ట్ చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు. ముఖద్వారం వీళ్ళు కట్టిన ఇది 13వ శతాబ్దానికి చెందింది. ఆ 13వ శతాబ్దానికి ముందున్నటువంటి మండపం మీరు గోపురాన్ని లేదు ఎట్లా చెప్తారు? లేదు, అది వాస్తవం కాదు. అది చోళ రీతి, చోళ వాస్తులో కట్టబడింది. చోళ రీతి ఎప్పుడు అనేది దానికి శాసనం ఉంది. 1230 శాసనం ఉంది కాబట్టి ఆ గోపురం అప్పటి నుంచి ఉంది అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. అయితే మండపం కొట్టేసిన తర్వాత మనం మన ప్రజలకి లేకపోతే మన సంతతికి తరం వారికి మన వారసత్వం ఇవ్వడానికి చారిత్రక కట్టడాలు చాలా ఉపయోగపడతాయి. అయితే ఈ కట్టడం ఒకసారి కూల్చేయడం జరిగింది. ఆ రోజు ఇటువంటి చర్చ జరగలేదు, చర్చ జరగకుండానే కూల్చేయడం జరిగింది. కూల్చిన తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకునే లక్షణం ఉండాలని అనుకునేవాడిని ఆర్కియాలజిస్ట్గా నేను కూడా అనుకుంటాను. కాబట్టి ఈ మండపాన్ని వేరొక చోట కట్టడం మంచి. ప్రశాంతంగా మీరు ఆలోచించి ఈ సమస్యకి, ఈ వివాదానికి సామరస్యపూర్వకమైనటువంటి సమాధానం, పరిష్కారం ఏమిటి? మండపం కొట్టేయడం జరిగిందండి. అది ఈరోజు కనిపిస్తున్నటువంటి దృశ్యం. ఎంతో ఈ లెవెల్ వరకు తవ్వేశారు, ఆలయం లెవెల్ వరకు. మళ్ళీ దాన్ని అక్కడ నిర్మించడం, అలాగే నిర్మించడం జరగని పని. వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం ఇంకొక సెంటిమెంట్ మీరు ఇంతవరకు ఎవరు దాన్ని ప్రస్తావించలేదు. ఉత్సవాలు జరుగుతున్నప్పుడు భక్తులు దేవుణ్ణి చూసే స్థాయి దేవుడి కంటే ఎత్తుగా ఉంది. మన సాంప్రదాయం ఒప్పుకోదు యాక్చువల్గా దాన్ని. అంత ఎత్తు నుంచి చూడడం మన సాంప్రదాయం ఒప్పుకోదు, దేవుడి కంటే తక్కువగా ఉండాలి. అందుకే మీరు చూస్తే గొడుగులు పట్టుకున్న క్షత్రియులు పట్టుకున్న వాళ్ళు స్వామి ఊరేగింపు ఇప్పుడు వెనకుంటారు, ముందు పూజ చేసే అర్చకులు కూర్చుంటారు, నిల్చొని స్వామి కంటే ముందు ఉండరు. ఈ మెట్లు, ఈ మండపం కొట్టేయడం వల్ల ఆ లెవెల్ తగ్గుతుంది. భక్తులకి ఆ హృదయాల్లో ఆ పవిత్రత, ఆధ్యాత్మికత కూడా చేకూరుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి భక్తుల సౌకర్యార్థం ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు మనం మార్పులు చేసుకున్నాం. అలాంటి మార్పులు ఇక్కడే కాదు, ఏ ఆలయానైనా మార్పులు చేసాం. ఉదాహరణకి వరాహస్వామి ఆలయాన్ని మార్పు చేసాం. పుష్కరాన్ని పెంచేటప్పుడు వరాహస్వామి ఆలయాన్ని కొంచెం కట్టడం జరిగింది. ఈరోజు మనము ముఖద్వారం తర్వాత వెళ్ళేదానికి క్యూ ఏదైతే ఉందో ఆ క్యూకి ఉండేవాటి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి, నీడనివ్వడానికి పైన బండలు చొప్పించి కట్టడం. 15 సంవత్సరాల్లోనే చాలా మార్పులు వచ్చాయి. నేను చెప్పేది ఇప్పుడు కాదండి, విజయనగర కాలంలోనే జరిగింది. విజయనగర కాలంలో జరిగింది. కాబట్టి కాలానుగుణంగా మార్పులు అవసరము. మార్పులు స్వాగతిస్తేనే సంస్కృతి కానీ సంప్రదాయం కానీ నిలబడుతుంది. దీన్ని గట్టిగా నమ్ముతాను నేను. అంతేగాని మొండిగా అది అక్కడే ఉండాలి, అక్కడే కట్టాలంటే కొండకి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అనుకునేవాళ్ళు. ఈరోజు చెప్పులతో వెళ్తున్నాం. స్వాములు మనం ట్రైన్లో కారులో వెళ్తున్నాం. పుస్తకాలు తాకనటువంటి స్వాములు కూడా ఉన్నారు. కానీ ఈరోజు పుస్తకం తాకనంటే కుదరదు. మారాలి, మార్పు ఉండాలి. అయితే ఈ మార్పు అనుకోకుండా జరిగింది. ఈ మార్పును స్వాగతించడం మంచిది. అయితే సంస్కృతిని నిలబెట్టుకోవాలి. కాబట్టి దాన్ని పదిలంగా అలానే కట్టేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఆర్కియాలజిస్ట్గా మాకు ఉంది. కాబట్టి దాన్ని మనం అంటే ఇక్కడ మీ దృష్టిలో భక్తుల యొక్క సౌకర్యం ప్రాకారం, అక్కడ ఉన్నటువంటి దాన్ని కొంత విశాలం చేసేటటువంటిది ప్రధానంగా మీరు దృష్టిలో పెట్టుకున్నారు. రామచంద్ర రెడ్డి గారు, నాకు కూడా గుర్తుంది, స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చి అక్కడే ఆ ఆవరణలోనే కూర్చుని నేను కూడా ప్రసాదం తిన్నటువంటి రోజులు నాకు గుర్తున్నాయి. కానీ ఇవాళ ఆ పరిస్థితి కాదు, చాలా ఎక్కువ రద్దీ ఎక్కువైపోయింది. 15-20 సంవత్సరాలకి ఇవాళకి కూడా శ్రీవారి దేవాలయం యొక్క పరిస్థితులు చాలా మారిపోయాయి. మీరు ఏమాత్రం కూడా పట్టు సడలించరా? శాస్త్రాన్ని కాదని, పురాణాన్ని కాదని ఏదైతే మీరు అన్నారో అక్కడ కూర్చుంటే ఎంతో ప్రశాంతత ఉండేదని. మనం ఎందుకు పోతున్నాం కొండపైకి? ప్రశాంతత గురించి, మనశ్శాంతి గురించి. రోజు మనకు జరిగేటటువంటి ఈ టెన్షన్లతోని ఫ్రీగా మనం దేవుని సేవించుకొని, స్వామివారిని సేవించుకొని ప్రశాంతంగా మళ్ళీ ఒకసారి బయటకు వచ్చి ఆ ధ్వజస్తంభాన్ని సేవించుకుంటాం. మెట్ల మీద మనం ఉంజల సేవ చూసుకుంటాం, పక్కన సహస్ర దీపాలంకరణ దగ్గర ఉంజల సేవ చూసుకుంటాం, మనం సేవించుకునే వాళ్ళం. ఇంత రద్దీ పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ కూర్చొని సేవించుకుంటుంటే
మీరు దానితోని ఏమి లబ్ధి పొందుతారు అక్కడ మీరు ఎక్కడ కూర్చొని స్వామివారిని సేవించుకుంటారు నాకు ఒకసారి చూపించండి. స్వామివారి ఇప్పుడు వైశాల్యం పెరగదా? ఇప్పుడు వారేం ఎట్లా పెరుగుతుంది? మహాప్రాకారం కట్టాలి 3 ప్రాకారాలు ఆల్రెడీ ఉన్నాయి. ఎక్కడ పెరుగుతుంది వైశాల్యం? అంటే ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు ఏమన్నారు, స్వామివారిని బుద్ధ విగ్రహం లేక రోడ్ తీసుకొచ్చి మధ్యలో పెట్టదా మొత్తం ప్రాకారాలను తీసేసి, అప్పుడు లక్షల మంది సేవించుకోవచ్చు. ఇప్పుడు ఉన్నది 2 ప్రాకారాలు 3 ప్రాకారాలు. అదే చెప్తున్నా కదా, నేను మధ్యలో చెప్తుంటే వీళ్ళని డిస్టర్బ్ చేశారు. 3 ప్రాకారాలు ఉన్నాయి అక్కడ. రెండు చక్రవర్తి గారు 2 ప్రాకారాలు 3 ప్రాకారాలు. ఒకటి సంపంగి ప్రాకారం, 3 ప్రాకారాలు వైకుంఠ ప్రాకారం. చెప్పారు అది 2 ప్రాకారాలు 3 ప్రాకారాలు. తిరుమల ఆలయంలో ఉన్నవి ఇప్పుడు కేవలం 2 ప్రాకారాలే. ప్రాకారం అంటే ఏంటంటే క్లోజ్ అయి ఉండకూడదు, ఓపెన్ స్కై. ఒక గోడకి మధ్యలో కట్టడాలు, మళ్ళీ ఇంకో గోడ, ఇది ప్రాకారం. అసలు దేవాలయంలో ఎన్ని ప్రాకారాలు ఉన్నాయి, 2 3 అనేటటువంటి దాని మీద కూడా మీరిద్దరు ఒప్పుకోవట్లేదు. పుస్తకం నేను చెప్పి ప్రభాకర్ గారు ఒక విషయం నేను చెప్తాను ప్లీజ్. వాళ్ళు చెప్పేది 3 ప్రాకారాలు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు కనబడుతున్న 2వ ప్రాకారం 3వ ప్రాకారం అనుకుంటున్నారు. ఒరిజినల్గా స్వామివారి గర్భాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ మార్గం ఉంది, దాన్ని ముక్కోటి ప్రదక్షిణ మార్గం అని అంటారు. ఇది ప్రాకారం కాదు. ప్రాకారం లక్షణం ఏంటంటే పైన ముయ్యకూడదు, పైన ముస్తే రూఫ్ ఉంటుంది, అలా ఉండకూడదు, ఓపెన్గా ఉండాలి. అలా ఓపెన్గా ఉన్నవి 2 మనకి. ఒకదానిలోనూ మనం విమాన ప్రదర్శన మార్గం అంటాం, లేక ప్రాకారం అంటాం, లేక సంపంగి ప్రాకారం 2 ఉన్నాయి. 3వ ప్రాకారం లేనే లేదు. ఇది ఆగమశాస్త్ర సత్యం. ఆగమశాస్త్రంతో పరిచయం లేకుండా, చారిత్రక పరిచయం లేకుండా 3 ప్రాకారాలు వాదించడంతో ఇంకేం చేస్తాం? కళ్ళెదురు కూడా సాక్ష్యాన్ని కాదంటున్నామే. ఇప్పుడు ప్రాకారం అంటే అర్థం ఏమిటో చెప్పమానండి. 3 ప్రాకారాలు ఉన్న వాళ్ళని ఇప్పుడు చూస్తా, ఇప్పుడే తేల్చేద్దాం. ప్రాకారం అంటే ఏమిటి లక్షణం? ఏదైతే ద్వారం ఉందో ఇప్పుడు వైకుంఠ ప్రాకారం రామచంద్రారెడ్డి గారు, వైఖానస సాంప్రదాయబద్ధంగా అక్కడ వాస్తు, పూజ, పునస్కారం, అర్చనా పద్ధతి. ఇది కాదని దీని మీద పాంచరత్నం రుద్దేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటటువంటిది ఒక అభియోగం. అక్కడ జరగాల్సింది వైఖానస పద్ధతిలోనే పూజలు జరుగుతున్నాయి, జరగాలి, జరుగుతాయి. దీనికి మీకు ఒకటే ఉదాహరణ ఇస్తాను. సో అదే నిజమైతే వైఖానస పండితులకి, వైఖానస వారికి అభ్యంతరం లేనటువంటిది, మీరు పాంచరత్నం అనుయాయులైనటువంటి మీరు ఆ పడికట్టు, ఆ పద్ధతిని అవలంబిస్తున్నటువంటి మీకు ఎంచేత దీని మీద అభ్యంతరం? వైఖానసము, పాంచరత్నము శ్రీ వైష్ణవులకు 2 సమానమే. ఆ పూజా విధానం చేసేటటువంటి వాళ్ళని సమానమా, తారతమ్యం ఉందా? అక్కడ ఉన్నటువంటి పద్ధతి ఎవ్వరం కాదంటలేదు, అది ఎవ్వరం కూడా సూటిగా అక్కడ జరుగుతున్నటువంటి పద్ధతి వైఖానసం. వైఖానస అనుయాయులకి, వైఖానస పండితులకి లేని అభ్యంతరం పాంచరత్నాన్ని అవలంబించేటటువంటి మీకు ఎందుకు, ఏ ప్రాతిపదిక మీద వచ్చింది? పాంచరత్నము వైఖానసం ఏదైతుందో శ్రీ వైష్ణవులకు 2 కూడా సమానమే. దయచేసి వినండి. ఇప్పుడు అక్కడ రామానుజ స్వామి వారి యొక్క మోకాల పర్వతం దగ్గర రామానుజ స్వామి యొక్క కోవిల ఉంది. దాన్ని మళ్ళీ జీర్ణోద్ధరణ చేయాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అక్కడ ఉన్నటువంటి జిఆర్ స్వాముల వారు నిర్ణయం చేశారు. అది పాంచరత్నానికి సంబంధించినటువంటి కోవిల. ఆ పద్ధతి ప్రకారం చేయవలసినటువంటి పద్ధతిలో కాదని చెప్పి మీరు దయచేసి మీరు మీరే మాట్లాడుతున్నారు. దానికి అక్కడ ఉన్నటువంటి జిఆర్ స్వాములు వైఖానస పద్ధతిలో చేయడానికి ఒప్పుకోలేదు. చిన్న జిఆర్ స్వామి వారు 2 ఫిబ్రవరి 2003వ సంవత్సరంలో పాంచరత్నంని కాదు, అక్కడ జరుగుతున్నట్టు వైఖానస పద్ధతిలో శ్రీవారికి సేవలు జరుగుతున్నాయి, మిగతా కోవిల్లో కూడా కొండపైనటువంటి ఏ కోవిల్లో ఏది జరిగినా కానీ అదే పద్ధతిలో జరగాలని చెప్పని ఆ 2 జియర్లను ఒప్పించినటువంటి సిడి మాదేవర్ ఉంది. దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజయ్ కల్లాం గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వీళ్ళ సమక్షంలో తర్వాత మాడంబాక శ్రీనివాస్ గారు ఉన్నారు, ఏవి రమణ దీక్షితులు గారు ఉన్నారు, శేషాద్రి గారు ఉన్నారు. వీరందరి సమక్షంలో ఒప్పించడం జరిగింది. ఈ వివాదం యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇవాళ జరిగినటువంటి చర్చ అద్దం పడుతోంది. ఇది ప్రశాంతంగా పండితులు, ఆగమశాస్త్రం తెలిసినటువంటి వారు, వాస్తు తెలిసినటువంటి వారు, వీరు కూర్చుని సమాధానం, పరిష్కారం కనుగోవలసినటువంటి వివాదం. దీన్ని ప్రతిష్టలకు పోయి, పట్టుదలకు పోయి, మేము చెప్పిందే సరైనటువంటిది అనేటటువంటి రీతిలో మాత్రం దీనికి పరిష్కారం దొరకదు. శాస్త్రానికి మనం ఎంత గౌరవించాలో అలాగే భక్తుల యొక్క సౌకర్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ వివాదం సామరస్యపూర్వకంగా సమసిపోతుంది అనేటటువంటి ఆశతోటి ఈ చర్చని ముగింపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.